మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో సిగ్గు శరం ఉండాలి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అండ్ మోర్ ఓవర్ ఏంది తెలుసా రేవంత్ అన్న, మీరే ఆ దరిద్రం ఏందనంటే మీరే మున్సిపల్ మంత్రి. ఈడ నన్ను తిట్టిపోస్తారు అని చెప్పి ఇప్పుడు రోడేస్తున్నాడు. ఆడికని బండ్లో పోతుంటే మా నడ్డి ఇట్లా షేక్ అవుతున్నది. నీకేంది, నీకు ఇంటికాడికి నువ్వు ఇంట్లోకి బయటకు వెళ్ళవా? నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే వెనకటికి కేసీఆర్ని తిట్టినావు. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని అంటున్నారు? సెక్రటేరియట్కి మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు? నేను ఇవాళ అడుగుతున్నా, ఎన్నిసార్లు వచ్చినావా నన్ను ప్రజాపాలనకు? ఈడ నేను కూసుంటా చేరేసుకొని అని అన్నాడు. కుసునుడు కాదు కదా, నేను నీడ రాలే ఆడికి. ఓట్ల కోసము మత మార్పిడి చేసుకొని పేరు పెట్టుకునే రకం మీరు. మీ అంత అవకాశవాదిని నేను నా జిందగీలో చూడలేదు. వెనకటి బలిదేవత ఇలా బలమైన దేవత. మీకు పవర్ ఇస్తే నాలుకని మామూలుగా తిప్పరు మీరు. ఊసరి వెళ్ళి కన్నా ఊసరి వెళ్ళే సిగ్గుపడుతుంది మీతో. ఇన్ని రంగులా మా రేవంత్ అన్న పొడిచేస్తాడని అనుకున్నావు ముఖ్యమంత్రి అయితే. ప్రజలను పొడుస్తున్నావు నిజంగా. పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటాయి అని అడుగుతున్నా నేను. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. బీజేపీ బీఆర్ఎస్ కోటేస్తే పైసా రాదు. ఢిల్లీలో మోదీ, ఫామ్ హౌస్ లో కేసీఆర్, గల్లీలో సమస్యలు తీర్చేటోళ్ళకే ఓటేయండి సీఎం రేవంత్. కాంగ్రెస్ ను గెలిపిస్తే మున్సిపాలిటీలకు అభివృద్ధి చేసే బాధ్యత నాదే. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు? హైదరాబాద్, ఖమ్మం వరదలు వస్తే పైసా ఇప్పించలే. తెలంగాణ అన్ని సమస్యలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కారణం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ అరెస్ట్ ఓట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కని ఇంకా మొలనివ్వదు. బీఆర్ఎస్ ను ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అని కామెంట్. రేవంత్ అన్న ఏంది, కాంగ్రెస్ ని గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తా, బాధ్యత నాదే. రేవంత్ అన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడు. మున్సిపల్ మంత్రి కదా అని చెప్పి పెట్టుకోగానే ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడకు. నేను రాజేంద్ర నగర్ దగ్గర ఉంటా, అత్తాపూర్లో ఉంటా ప్రస్తుతానికి. ఇప్పుడు మా ఇల్లు ఆడ అంటే దాడి చేసిరు కదా, అందరికీ తెలుసు మా ఇల్లు ఏడుందో. సో నేనేం అడుగుతున్నా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో సిగ్గు శరం ఉండాలి మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అండ్ మోర్ ఓవర్ ఏంది తెలుసా రేవంత్ అన్న, మీరే ఆ దరిద్రం ఏందనంటే మీరే మున్సిపల్ మంత్రి. నిన్నటి నుంచో మొన్నటి నుంచో వారం నుంచో రోడ్డు పడుతుంది. అది మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు. లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. హైదరాబాద్ ఇంకా స్టార్ట్ కాలే. ఈడ నన్ను తిట్టిపోస్తారు అని చెప్పి ఇప్పుడు రోడేస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు 2 సంవత్సరాల పాటు మేమందరం ఇబ్బందుల పాలు అయినాం కదా, యాక్సిడెంట్లు అయినాయి కదా. ఆడికని బండ్లో పోతుంటే మా నడ్డి ఇట్లా షేక్ అవుతున్నది. నీకేంది, నీకు ఇంటికాడికి నువ్వు ఇంట్లోకి బయటకు వెళ్ళవా? నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నావు రేవంత్ అన్న. ఇటన్నా పోయినావు, బయటకి ఎట్టు పోలే. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే వెనకటికి కేసీఆర్ని తిట్టినావు. ఇవాళ మీరు ఏ ముఖం పెట్టుకొని అంటున్నారు? సెక్రటేరియట్కి మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు? నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ మీ మీదనే ఒక చిట్టా ఉన్నది మాకు. మీ మీదనే డైరెక్ట్ సీఎంకి ఒక చిట్టా ఉన్నది మాది. ఇవాళ ఎన్నిసార్లు వచ్చినావా నన్ను ప్రజాపాలనకు? ఈడ నేను కూసుంటా చేరేసుకొని అని అన్నాడు. కుసునుడు కాదు కదా, నేను నీడ రాలే ఆడికి. బట్టి విక్రమార్క గారు బాగున్నారా అని కూడా చూడడానికే రాలేను ఆ బిల్డింగ్కి. మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నాది బాధ్యత అని చెప్తున్నారా మీరు? ఓట్ల కోసము మత మార్పిడి చేసుకొని పేరు పెట్టుకునే రకం మీరు. ఓట్ల కోసం 4 ఓట్ల కోసము ఎంతనన్నా దిగజారే తెలంగాణ దురదృష్టం ఏంది తెలుసా? మీ అసలు ముఖ్యమంత్రిని చూసుకుంటారు రేవంత్ అన్న. ఇవాళ సీరియస్గా చెప్తున్నా. యూ మైట్ బి థింకింగ్ దట్ యు ఆర్ ఎ సెక్యులర్, బట్ ఐఎమ్ థింకింగ్ దట్ యు ఆర్ అన్ ఆపర్చునిటిస్ట్. మీ అంత అవకాశవాదిని నేను నా జిందగీలో చూడలేదు. మీకు కావాల్సిందల్లా మీ రాజ్యాధికారం, గంతే. లంకె బిందెలు రాజ్యాధికారం. నేనేం ఆరోపణలు చేస్తానను? మీ నాలుకే సాక్షిగా మాట్లాడిన మాటలు ఇవి. వెనకటి బలిదేవత ఇలా బలమైన దేవత. మీకు పవర్ ఇస్తే నాలుకని మామూలుగా తిప్పరు మీరు. ఊసరి వెళ్ళి కన్నా ఊసరి వెళ్ళే సిగ్గుపడుతుంది మీతో. ఇన్ని రంగులా మీరు ఏమన్నారండి? ఇంకా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డికి బండికి లేదు. నేనేమని అడుగుతున్నా మిమ్మల్ని, మీరు ముఖ్యమంత్రి అయి ఏ నియోజకవర్గానికి ఎంత పెట్టిరు? ఫస్ట్ గజ్జపూడి స్టేట్ బడ్జెట్లకి రాజ్యాంగబద్ధంగా వచ్చానికి మళ్ళీ ప్లానింగ్ కమిషన్ ఎవరు పెట్టిండ్రు? వెనకటికి మీ ఇందిరాగాంధీ సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు తెలుసా? ఓ పెద్ద మనిషి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడతారు కదా. మందిని ఫిజికల్ అపియరెన్స్తో తిరుతావు. నువ్వు ఏం కట్టలు కట్టినావు? నువ్వు రాజ్యాంగబద్ధంగా ఫస్ట్ నువ్వు అది చెప్పు. నువ్వు మాకు అది చెప్పు. అసలు చెప్తున్నా కదా, మా రేవంత్ అన్న పొడిచేస్తాడని అనుకున్నావు ముఖ్యమంత్రి అయితే. ప్రజలను పొడుస్తున్నావు నిజంగా. నేనేం అడుగుతున్నా మిమ్మల్ని, మీరేం కట్టలు కట్టిరు తెలంగాణకు చెప్పురు మీరు.
అరే ఇప్పటిదాకా పర్రెలు పడ్డదానికి సిమెంట్ బెతుకు పెట్టలేకపోయారు మీరు మాట మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి. మెడిగడ్డ కాదు తుమ్మిడిగడ్డ చేస్తానంటే డిపిఆర్ రెడీ చేయలే బ్రదర్ మీరు. పెన్షనర్ల ఉసురు పోసుకుంటున్న ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటాయి అని అడుగుతున్నా నేను. ఏం నిధులు మాట్లాడతారండి మీరు? ఇంకా 2 రోజులు ఆగు నేను ఇంతేస్తా అని చెప్పినాం. అరవింద్ ధర్మపురి మాట్లాడిండి మాటలు, నేను ఆన్ని తొండలేసి కొడతా ఈయన్ని తొండలేసి కొడతా అంటే మళ్ళీ నిన్ను కొట్టకనా అని చెప్పి అరవింద్ ధర్మపురి గట్టిగా మాట్లాడాడు. అది వేరే విషయం, గసుంటోళ్ళని ప్రొజెక్ట్ చేయరు. నువ్వు కూడా ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడతావు? నోరు తీస్తే వాళ్ళ మాటలలో ఎమోషనల్ స్పీచ్లే ఉంటాయి ఈ బీజేపీ నాయకులలో. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఇవి 2, వీళ్ళు ఎమోషనల్గానే ఉంటారు, పెద్దగా అగ్రెషన్గా ముంగటికేం రారిల్లు. నువ్వు వాళ్ళని తీసుకొని ఉంటావు. నీకు జిగర్ల దమ్మునుంటే అరవింద్ ధర్మపురితో రాజ్యాంగబద్ధంగా డిబేట్కి వస్తావా? నువ్వు రామచంద్రరావు గారితో వస్తావా? అడిగిండు కదా, మొత్తం మీ మేనిఫెస్టో అడిగిండు కదా. ఈటల రాజేందర్ గారితో వస్తావా? రఘునందన్ రావు గారితో వస్తావా? డీకే అరుణమ్మతో వస్తావా? చెప్పు. డీకే అరుణమ్మని అయితే మీకు సుక్కలు చూపించింది కదా వెనకడికి, మీకు సుక్కలు చూపించింది కదా వెనకడికి డీకే అరుణమ్మ. ఇప్పుడు మాట్లాడారు నాతో, ఏం మాట్లాడతారండి? పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి స్థాయి మాటలా ఇవి? ఏంది రేవంత్ అన్న, కొంచెం మనకు ఇన్ని రోజులు రాజకీయం చేసినందుకు మనకు ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలోకి రాగానే ఆ క్యారెక్టర్ అనేది ఇంకా తారా స్థాయికి పోయి ఒక ఆదర్శం కావాలి యువతకు. రౌడీయిజం నేర్పుతున్నావు రేవంత్ అన్న నువ్వు. రౌడీయిజం, అండర్ వరల్డ్ డాన్ గురించి విన్నా నేను. అండర్ డ్రైనేజ్ డాన్ విన్నామా? గట్ట తయారవుతున్నావు. అండర్ డ్రైనేజ్ డాన్ కూడా కాదు, అండర్ డ్రైనేజ్ డాన్. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులకు వీళ్ళు ఎందుకు అన్నారు? మళ్ళీ నువ్వెందుకు ముఖ్యమంత్రివి? నమ్మ ముఖ్యమంత్రి కూడా అవసరం లేదు, మాకు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కూడా చాలు దేశానికి. రాజ్యాంగబద్ధంగా అన్నీ అయిపోతాయి, మీరు ఎందుకు పీకనీకే? మాకు ఈ తలకాయ నొప్పి మనకు అవసరమా? ఇంకేమన్నానండి? రాజ్యాంగబద్ధంగా వచ్చే దానికి వాళ్ళ రికమెండేషన్ ఇక్కడ ఆగదు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ రావు ఓట్లు అడుగుతున్నారు. మీరు ఎట్లా అడుగుతున్నారు? నాది బాధ్యత అని మీరు ఒక మాట చెప్పారు. వాళ్ళ అధికార పక్షం కదా వెనకటికి. నేను టీబీజేపీ గురించి మాట్లాడా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో లేరు. వాళ్ళ గురించి మాట్లాడి వేస్ట్. నేను బీఆర్ఎస్ గురించి మాట్లాడతా, కాంగ్రెస్ గురించి మాట్లాడతా. వాళ్ళ అధికారం ఉండే వెనకటికి. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, మీ మేనిఫెస్టో ఏడుదాకా చేసిరు చెప్పు. మీ మానస పుత్రిక ఉంది కదా, ఏదో మూసినదా? మూసినది. మళ్ళీ దాని డిపిఆర్ ఏమై దాని డిపిఆర్ చెప్పురు. అరే అవన్నీ వదిలిపెట్టండి. మీరు ముఖ్యమంత్రి అయినాకనే నాంపల్లిలో కోట్ల అది ఎందుకు కాలిపోయింది? అది దాని మీద కూడా మాట్లాడాలి కదా. మీరున్నప్పుడు జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి, మీరున్నప్పుడే నా ఇంటి మీద కూడా దాడి జరిగింది. మళ్ళీ మీరు హోమ్ మినిస్టరు, దాని మీద పల్లెత్తు మాట మాట్లాడలే. సోషల్ మీడియాలో అది చూస్తా చెంప వలగొట్టేటట్టు మాట్లాడతా. ఏం మాట్లాడతారండి మీరు? ఏం మాట్లాడతారండి? అనుక్షణం కల్చరల్ ఇన్సల్ట్ చేసిరు. మీరు కల్చరల్గా ఇన్సల్ట్ చేసిరు హిందుత్వానికి. ఇలా మత మార్పిడి కూడా చేసుకున్నారు. తెలంగాణ సాక్ష్యమైంది. ఏమి మిమ్మల్ని నేను అన్నా మత మార్పిడి అయినాక నాకెందుకు అన్న అవుతావు? రేవంత్ రెడ్డి గారు అని పిలుస్తే అంతే కదా. మత మార్పిడి అయినాక నేను ఎందుకు పిలుస్తా? మా అన్న ఎందుకు అవుతాడు? నేను మారా కట్ట కూడా ఇట్లానే కాలుతుంది. ఏమన్నా ఏం ఎమోషనల్ డైలాగులు కొడతావు ఊకే? చీచి అన్న మళ్ళీ నేను అన్నా ఇప్పుడు అలవాట్ల పొరపాటు. అది ఎన్ని రోజులు సూక్ష్మంలో మోక్షం చూసుకుంటారు రేవంత్ రెడ్డి గారు. అంటే మీ కూటమిలు ఉన్నారు, కోదండరావు గారే మాట్లాడుతున్నారు మీ మీద. ఇంకా దీనికంటే నిలవెత్తు నిదర్శనం ఏం కావాలా? అసలు బీఆర్ఎస్ కట్టలు కట్టలే, మీరేం కట్టలు కట్టారు చెప్పురు కదా. 2 సంవత్సరాలలో మీరు కట్టలు కట్టింది ఏంది చెప్పురు. ఇవాళ పొద్దున నేను ఒక టెస్ట్కి పోయినా, డయాగ్నాస్టిక్ టెస్ట్కి పోతే ఆడ TV9లో ఒక రిపోర్ట్ వస్తుంది. ఈ ఫార్ములా రేస్ అనేమో వస్తుందని ఇట్లా చూసిన, నవ్విన. ఆయన నన్ను గుర్తుపెట్టినాడు మా డయాగ్నాస్టిక్ వాడు. ఏది గిరీష్ భాయ్ ఇలా చిట్ట చెప్తావాలంటే ఇది ఆల్రెడీ నేను ఇప్పేసిన అనంట. ఈ ఫార్ములా రేస్ది పొద్దున వస్తుంది 7-7:30 మధ్యలో. ఏం చేస్తారని ఈ ఫార్ములా రేస్లలో చెప్పురు మీరు? దానికి తోడు మన పెద్దన్న కూడా మాట్లాడండు. అన్న నమస్తే అంటాం చూడు మనం బండన్న, ఆయన కూడా మాట్లాడండి దాని మీద. అంటే అది మ్యూట్లో పెడతారు కదా, ఆ స్క్రీన్ అంతా మ్యూట్లు ఉంటుంది కదా డయాగ్నాస్టిక్ సెంటర్లో. వాళ్ళు ఏం మాట్లాడారో నాకు ఇండే కాబట్టి నేను అందుకే ఏం మాట్లాడతలేను. నేను అనుకున్నా మళ్ళీ కరీంనగర్లో అవి అవుతున్నాయి కాబట్టి మాట్లాడినామని అనుకున్నా. ఈయన ద్వంద్వ వైఖరి ఉంటుంది. నేనేమంటున్నా అంటే వీళ్ళిద్దరు పల్లెత్తు మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి మీద. ఇప్పుడు వీళ్ళిద్దరు పేరు ఎవరైతే చెప్పిండో పల్లెత్తు మాట మాట్లాడారు వీళ్ళు. మిగతా వాళ్ళు మాట్లాడాలని నేను టార్గెట్ చేయడు. నేను ఇలా ప్యూర్ తెలంగాణ సబ్జెక్టులు ఎందుకు తీసుకుంటున్నా తెలుసా? ఇక కాంగ్రెస్ని బ్యాక్ ఫుట్లో పెట్టాలి. ఆర్థిక విధ్వంసం కాదు, అరాచకం ఎక్కువైపోయింది కాంగ్రెస్, అరాచకం.